హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. మనం ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే నిన్నటి వీడియోలో మనం బంగాళాఖాతంలో జూన్ 26వ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ అల్పపీడనం ఏ దిశగా వెళ్ళి తీరం దాటుతుందో అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది కొనసాగింది. ఆ విధంగానే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని చోట్ల ఆకాశం మేఘవృతమై ఉంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. మొదటగా ఎక్కడ వర్షాలు నమోదయ్యాయో ఒకసారి వివరంగా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి రామగుండం, కరీంనగర్, మంగంపేట్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలో భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో నర్సీపట్నం, సబ్బవరం, చోడవరం, దేవరపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్రలో విజయనగరం, చింతలవలస, గజపతి నగరం, భీమునిపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. తెలంగాణలో నమోదైన ఈ వర్షాలు మనుగూరు అలాగే భద్రాచలం వైపుగా ఏలూరుకి విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏలూరు నుంచి ఆకువీడు, గుడివాడ పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ, అలాగే గుంటూరు, బాపట్ల, ప్రకాశం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసరికి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలుగా ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. మనకి ఎండల తీవ్రత అనేది ఇంకా తగ్గుముఖం పడతాయి కాబట్టి మనకి వర్షాల జోరు అనేది రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి రానున్న రోజుల్లో గుంటూరు, బాపట్ల, అలాగే విజయవాడ, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి ఎక్కువగా, అధికంగా, భారీగా ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 26వ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడుతుందని నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే జూన్ 26వ తారీఖున ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం భువనేశ్వర్, కలకత్తా వైపుగా తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి భువనేశ్వర్ దగ్గర తీరం దాటితే కనుక మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కలకత్తా వైపుగా తీరం దాటితే కనుక మనకి వర్షాలు అనేవి నమోదవు, చాలా తక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి. ప్రస్తుత వాతావరణంలో ఇది భువనేశ్వర్ వైపుగా తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకి వర్షాలు అనేవి మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, కాకినాడ, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదే అవకాశాలు అయితే అల్పపీడన ప్రభావం వల్ల కనిపిస్తుంది. ఎందుకంటే అల్పపీడనం అనేది మనకి భువనేశ్వర్ దగ్గర తీరం దాటుతుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర, అలాగే మధ్యాంధ్ర, తెలంగాణలో వర్షాలు అనేవి పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలో కాస్త తక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి. తెలంగాణ రాష్ట్రం నుండి వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి జూన్ 26 నుంచి 28 మధ్య తేదీల్లో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎండల తీవ్రత అనేది నమోదవ్వదు. మనకి అల్పపీడన ప్రభావం వల్ల మనకి చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. మనకి వర్షాల జోరు అనేది ఆ విధంగానే నమోదవుతుంది. ఈ ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి మనకి అల్పపీడనం ప్రభావం వల్ల మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో నమోదే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో పూర్తిగా కనిపిస్తున్నాయి. మనకి తప్పకుండా వర్షాలు అనేవి నమోదవుతాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి మనకి కోస్తాలోకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరు నుంచి విజయవాడ వైపుగా వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి వారం రోజుల పాటు వర్షాల జోరు అనేది అధికంగా నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం దిశ మార్చుకుని కలకత్తా వైపుగా కనుక తీరం దాటితే మనకి వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతాయి. లేదు ఈ అల్పపీడనం భువనేశ్వర్ వైపుగా తీరం దాటితే కనుక మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం దిశ మార్చుకుని
ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఇంకా క్లారిటీగా రేపటి వీడియోలో అందజేస్తాను. మనకి వర్షాలు అయితే తప్పకుండా నమోదవుతాయి. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనకి వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఆ విధంగానే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో వివరంగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.